అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరణ మృదంగం పార్ట్ 10. అనూష ఎవరికీ తెలియకుండా జపాన్ వెళ్ళి యమిన్ సున్ కలుస్తుంది. వసంత్ దాదా వేసిన ప్లాన్ గురించి చెప్తుంది. అంతేకాకుండా జపాన్ అధికారిని పొగిడి ఎలాగైనా సలీం శంకర్ని జపాన్ తీసుకురావడానికి అనూష వేసిన పథకం గురించి వివరంగా చెప్తుంది. దానికి ఆ అధికారి సరే అని ఒప్పుకోవటంతో జపాన్ నుండి బయలుదేరి ఇండియాకి వస్తుంది అనూష. ఒకే రోజు 5 వార్తాపత్రికలలో 5 రకాల వ్యాసాలు వచ్చాయి. దేశంలో బాగా సర్క్యులేషన్ ఉన్నవి ఆ 5 వార్తాపత్రికలు. ఆ 5 వ్యాసాలు దేశంలో సంచలనం సృష్టించాయి. ఎవరి నోటి వెన్నా ఆ 5 గురించే చర్చిస్తున్నారు. కారణం, ఆ వ్యాసాల్లో ఉన్న సారాంశం కింద సంతకం సలీం శంకర్ అని ఉంది. విష్ణు శర్మ ఉత్తరంలో రాసిన వసంత్ దాదా అక్రమ వ్యాపారాలు, దానికి సంబంధించిన రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. ఒక్కో వార్తాపత్రికలో ఒక్క అక్రమ వ్యాపారం గురించి, దానితో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద మనుషుల పేర్లు అలా రాశారు. అన్ని పేపర్లలో అన్ని రకాల అక్రమ వ్యాపారాల గురించి ఒకే రోజు ప్రచురింపబడ్డాయి. అలా అయితే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి అని. అంతేకాకుండా ఆ వార్తలు రాయించింది అనూష. కానీ తన కలం పేరు సలీం శంకర్ అని, వార్తల కింద భాగాన రచయిత సలీం శంకర్ అని రాసి ఉండేసరికి ప్రజలందరూ వసంత దాదాకి సలీం శంకర్కి మధ్య గొడవలు మొదలయ్యాయి. అందుకే ఇలా సలీం శంకర్ వసంత దాదా చేస్తున్న అక్రమ వ్యాపారాల గురించి బయట పెట్టారు అనుకుంటారు జనాలు. ఇద్దరికీ పడటం లేదు అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరణిస్తూ విష్ణు శర్మ రాసిన ఉత్తరంలో 5 ముఖ్యమైన విషయాలను ఆ విధంగా 5 బాణాలుగా సంధించి ఒక్కసారిగా వదిలింది అనూష. ఆమె ఎక్కడ ఏ వ్యక్తి గురించి గాని నేరుగా చర్చించలేదు. ఎవరికి అనూష మీద పరువు నష్టం దావా వేసే వీలు కలిగించలేదు. కానీ బాణాలన్నీ సూటిగా వెళ్ళి తగిలాయి. అర్థం కావలసిన వాళ్ళకి అర్థమయ్యాయి వాళ్ళెవరెవరు ఏంటి అని. పేపర్లో ప్రచురించడానికి తయారు చేసుకున్న 5 వ్యాసాలు పూర్తయ్యాక అప్పుడు చెప్పింది శ్రీకాంత్కి. శ్రీకాంత్ విస్తుపోయాడు. ఇంత ఇన్ఫర్మేషన్ నీ దగ్గరుంచుకుని ఈ రోజు వరకు చెప్పలేదేమన్నాడు. ఆమె నవ్వింది. చెప్తే మటుకు మీ పోలీసులు ఏం చేస్తారు? మీ వాళ్ళే వెళ్ళి నాకు తెలిసిన విషయం మొత్తం వసంత దాదాకు చెప్తారు, అంతే కదా అంది అనూష. శ్రీకాంత్ అనూషని అడిగాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? దీనివల్ల వసంత దాదా కాలు గోరుకు కూడా ఏమీ కాదు, కొంత నష్టం రావచ్చు. డబ్బులు నష్టం ఎలాగైనా వసంత దాదా పూడ్చుకోగలడు అంటాడు శ్రీకాంత్. అవును అన్నయ్య, ఆ విషయం నాకు తెలుసు. కానీ మానసికంగా కృంగిపోయేలా చేయడానికి అంది అనూష. మీ పోలీసులు చేయలేనిది అదే. మనిషి మానసికంగా కుంగిపోతే ఆ బాధలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ తప్పుడు నిర్ణయమే నాకు కావాలి అంటుంది అనూష. అది సరే, కానీ దీనికన్నా పెద్ద ఆలోచన ఏదో నీకుందని నా అనుమానం. ఎందుకు ఈ వ్యాసాలన్నీ సలీం శంకర్ పేరు మీద రాశావు చెప్పు అని అడుగుతాడు శ్రీకాంత్. అనూష నవ్వి, అది చాలా పెద్ద రహస్యం అన్నయ్య, చెప్పాలి అనుకున్నప్పుడు చెప్తాను అంది. ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా నీకు తెలిసినవి, అనూష రాయవలసినవి అంటూ వార్తాపత్రికలన్నీ ఉత్పల ముందు పడేస్తూ అన్నాడు జానీ. అవన్నీ చదివి ఇంకేమీ లేవు. విష్ణు శర్మ ఉత్తరంలో రాసిన ప్రతి విషయము ఇందులో ఎక్కడో ఒక చోట చర్చించబడ్డాయి. అనూష ఇలా పేపర్లో ప్రచురించి కోట్లాది ప్రజల ముందుకు ఒక్కసారిగా త్రేవటం ఉత్పలకి థ్రిల్లింగ్గాను ఉద్వేగంగాను అనిపించింది. నాకొకటి అర్థం కావటం లేదు అన్నాడు సాలోచనగా జానీ. సాధారణ తెలివితేటలున్న అమ్మాయి అయితే ఆ విష్ణు శర్మ ఉత్తరం అందగానే పోలీసులకు అందచేసి వసంత దాదాని ఇబ్బందుల్లో పడేసేది. కానీ కాస్త తెలివితేటలు ఎక్కువ ఉండటంతో ఇలా చేసిందేమో అనిపిస్తుంది అన్నాడు జానీ. అలా ఇంకా ఏదో అనబోతుండగా సన్నగా నవ్వు వినిపించింది. ఆలోచించలేదని ఎందుకు అనుకున్నావు జానీ అన్న మాట కూడా వినిపించటంతో
బిల్లు, ఉత్పల, జాని ఉలిక్కిపడి ద్వారం వైపు చూశారు. ఎప్పటినుంచి నిలబడి ఉందో తెలియదు కానీ అనూష గుమ్మం దగ్గర ఉంది. ఊహించిన సమయంలో అంత హఠాత్తుగా అనూషని అక్కడ చూసేసరికి ముగ్గురు థ్రిల్గా ఫీల్ అయ్యారు. జానీ, నీతో అర్జెంటుగా పని ఉండి వచ్చాను. ఈ నాటకం ఆఖరి దశకి వచ్చింది. ఇక నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంది అనూష. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు. బిల్హణుడు కూడా వారితో పాటు వెళ్ళాడు. లోపల జానీ అనూష చెప్పిందంత విని, నీకు మతిపోయింది, ఇది జరిగే పనేనా అంటాడు. ఎందుకు జరగదు? చెయ్యడానికి నీకు ధైర్యం లేదా ఏంటి అంటుంది అనూష. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ధైర్యం గురించి కాదు, ఎందుకు ఇదంతా చెయ్యటం? దీనివల్ల ప్రాణాలకి ప్రమాదం కదా అని జానీ అనగా, సర్లే ఇవన్నీ వదిలేసే. నా ఊహ కరెక్ట్ అయితే ఇదే మనం ఆడబోయే ఆఖరి నాటకం అవుతుంది. దీంతో ఎవరి సత్తా ఏంటో తెలిపోతుంది అంటుంది అనూష. జానీ ఏదో చెప్పబోతున్నాడు. ప్లీజ్ జానీ, ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు. అతడు నీకు అందరికీ శత్రువే. అతడు పని పట్టడానికి ఎంతకన్నా వేరే దారి లేదు. ఇక మళ్ళీ ఇటువంటి అవకాశం మనకి రాకపోదు. చాలా ఆలోచించి ఈ ప్లాన్ వేశాను. నాకు ఈ ఒక్క సాయం చేయవా ప్లీజ్ అని బతిమలాడుతుంది అనూష. జానీకి ఈ పథకంలో ప్రమాదం ఉందని తెలిసి కూడా కాదు అనలేక సరే అని ఒప్పుకుంటాడు. జానీతో మాట్లాడి తిరిగి అనూష హోటల్కి వెళ్ళేసరికి పక్క రూములో కావలసిన వ్యక్తి దిగినట్లు వార్త అందింది. అనూష ఆ పక్క రూమ్ బుక్ చేసింది కూడా అనూషనే. అయితే ఈ విషయం ఆమెకు ఆ దిగిన వ్యక్తికి మాత్రమే తెలుసు. ఆ వ్యక్తి దిగినట్టు తెలియగానే అనూష తన రూము నుంచి ఆ రూమ్కి ఫోన్ చేసింది. హలో, నేను అనూషని అంటుంది. నీ ఫోన్ కోసమే చూస్తున్నాను అనగానే రాత్రి 10ంటికి వచ్చి కలుసుకుంటానని ఫోన్ పెట్టేస్తుంది. ఆ వచ్చింది ఎవరో కాదు, జపాన్ అధికారి. అదే అంతస్తులో ఉన్న పక్క రూముకు వెళ్ళింది అనూష. తలుపు తీసి కమాన్ అని అంటాడు ఆ ఆఫీసర్. ఇందులో నా అవసరం కూడా ఉంది ఆఫీసర్, అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను అంటుంది అనూష. దాదాపు అరగంట సేపు వాళ్ళు చేయబోయే పథకం గురించి మాట్లాడుకుంటాడు. అంతలో ఆ ఆఫీసర్ కింద క్యాషియర్కి ఫోన్ చేసి విస్కీతో పాటు డిన్నర్ కూడా ఆర్డర్ ఇస్తాడు. అది రావడానికి ఇంకొక అరగంట సమయం పట్టింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. సరిగ్గా రాత్రి 11 గంటలకి సలీం శంకర్ ముఖ్య అనుచరుడు గుండప్ప ఆ హోటల్కి వచ్చి ఆ ఆఫీసర్ గురించి వాకప్ చేస్తాడు. ఆ రూములోకి భోజనం తీసుకెళ్లిన వెయిటర్కి 5,000 డబ్బులు పెట్టి రూములో ఏం జరుగుతుంది అని అడుగుతాడు. వెయిటర్ నవ్వి విస్కీ తాగుతున్నాడు. ముసలాడి దగ్గర ఒక అమ్మాయి ఉంది. చాలా తేడాగా ఉన్నాడు ఆ ఆఫీసర్ అని చెప్తాడు వెయిటర్. ఆ వెయిటర్ చెప్పిన మాటలు విని ఆ ఆఫీసర్ ఎలాంటివాడో అర్థం చేసుకుని గుండప్ప సలీం శంకర్కి వెళ్ళాడు. ముసలాడు గటికుడే. ఇండియాలో దిగగానే విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. నేను వెళ్ళేసరికి మందు కొడుతూ ఒక అమ్మాయితో ఉన్నాడు. ఈ 2 అలవాట్లు ఉన్నవాళ్ళు పై సంపాదనకి అలవాటు పడ్డవాళ్లే అయ్యుంటారు. రేపు వెళ్ళి కలుసుకుందాం. డైరెక్ట్గా బేరం పెట్టవచ్చు. ఒప్పుకున్నాడా సరే సరి, లేకపోతే ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం అంటాడు. ఆమె ఆ జపాన్ పోలీస్ అధికారితో డిన్నర్ ముగించి అనూష తన గదికి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు వరండాలో తనని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడింది. అనూష కావాలని ఆ జపాన్ పోలీస్ అధికారితో భోజనం చేస్తూ ఆ రాత్రి 12 గంటల వరకు ఉంది. సలీం శంకర్ కానీ అతని అనుచరులు కానీ వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ గురించి ఎంక్వైరీ చేస్తే డబ్బుకు లొంగిపోతాడు అని వాళ్ళు అనుకోవాలని. అదే జరిగింది. సలీం శంకర్ వాళ్ళు జపాన్ పోలీస్ ఆఫీసర్ని డబ్బుతో కొనవచ్చు అనుకుంటారు. వసంత్ దాదా నేరుగా జపాన్ పోలీస్ అధికారిని కలవడానికి హోటల్ గదికి వెళ్తాడు. వసంత్ దాదా వినయంగా జపాన్ అధికారితో సెల్యూట్ చేసి, మీకోసమే సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ గిఫ్ట్ తీసుకువచ్చాను, తీసుకోండి సార్ అంటాడు.
థ్యాంక్ యూ అంటాడు. ఇద్దరూ అలా కాస్త మందు తాగుతూ సంభాషణ మొదలు పెడతారు. మీరు మాకో సాయం చెయ్యాలి సార్ అని వినయంగా అడుగుతాడు వసంత దాదా. ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు పోలీస్ ఆఫీసర్. మా సలీం శంకర్ని జపాన్ తీసుకెళ్లే విషయం. ఓ అవునా, నేను కూడా తీసుకెళ్లడానికే కదా వచ్చాను అంటాడు ఆఫీసర్. మీరు కాస్త సాయం చేస్తే మేమతడిని రక్షించుకుంటాము అని అంటాడు వసంత దాదా. ఎలా చెప్పండి అని అడుగుతాడు ఆఫీసర్. ఆ ప్లాన్ అంతా చివరి రోజు వివరంగా చెప్తాము. ముందు మీరు అనండి చాలు అంటే నాకేంటి లాభం అంటాడు ఆఫీసర్. మీకు కావలసినంత డబ్బు మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తాము. ప్రభుత్వం అంతా మనది, అన్నీ మేము చేసుకుంటాము. మీరు మౌనంగా ఉంటే చాలు అంటాడు వసంత దాదా. అబ్బో, చాలా పెద్ద ఏర్పాట్లే చేశారు కదా అంటాడు ఆఫీసర్. అవును, మీరు కాస్త సాయం చేస్తే అన్నాడు వసంత దాదా. సరే, నాకు వీలైనంత వరకు చేస్తాను. స్విస్ బ్యాంక్లో ఈరోజే నా పేరు మీద 100 కోట్లు జమ చేయించండి అంటాడు ఆఫీసర్. సరే సార్ అని చెప్పి డీల్ పూర్తయింది అని అక్కడి నుండి వసంత దాదా బయలుదేరతాడు. అనూష ఎవరికి తన ప్లాన్ గురించి పూర్తిగా చెప్పలేదు. అన్నయ్యకి కూడా చెప్పలేదు. జానీకి మాత్రం పైపైనే చెప్పింది, కానీ పూర్తి పథకం చెప్పలేదు. ఆ ప్లాన్ గాని ఫెయిల్ అయితే ఇక అంతే. ప్లాన్ అమలు చేసే రోజు దగ్గర పడటంతో అనూషలో భయం మొదలైంది. ధైర్యం కోసం జానీ ఇంటికి వెళ్ళింది. అనూష ఆందోళనగా అతడి వైపు చూసింది. అయితే నేను వేసిన ప్లాన్ ఫలించదంటావా అని అంటుంది అనూష. అసలు నువ్వేమి ప్లాన్ వేశావో నాకు తెలిస్తే కదా చెప్పడానికి అన్నాడు జానీ. దీన్ని చివరి నిమిషం వరకు చెప్పకూడదనుకున్నాను, కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను అంటుంది అనూష. సరే అయితే చెప్పు అని అడగంతో చిన్న స్వరంతో చెప్పసాగింది. దాదాపు 10 నిమిషాల పాటు తన ప్లాన్ వివరించింది. వింటున్న కొద్దీ జానీ ముఖంలో రంగులు మారసాగాయి. ఆమె అంతా చెప్పటం పూర్తి కాగానే అతడు కోపంగా విసుగ్గా, నీకు నిజంగానే మతిపోయింది, నువ్వు పిచ్చిదానివైపోయావు అన్నాడు. అయినా అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? దాదా గాని సలీం శంకర్ గాని అంత మూర్ఖులు కాదు ఈ విషయం గ్రహించకుండా ఉండడానికి. ఒక్కసారి కానీ దీన్ని వాళ్ళు గ్రహించారనుకో ప్రాణాలు తీసి వదిలిపెట్టరు. ఇంతకీ ఎవరు అంత రిస్క్ తీసుకొని సలీం శంకర్కి బదులు జపాన్ వెళ్ళడానికి ఒప్పుకుంది అని అంటాడు జానీ. బిల్హన్నుడు అంది అనూష. తల మీద నుంచి మిసైల్ దూసుకుపోయినట్టు అదిరిపడ్డాడు జానీ. అతడి కళ్ళు దృగ్మతో పెద్దవైపోయాయి. అది ఎంతటి షాక్ అంటే కొన్ని క్షణాల వరకు మాట్లాడలేకపోయాడు జానీ. ఏదో అచేతన వ్యవస్థలో ఉన్నట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. సలీం శంకర్ ప్లానులో జానీ పియ్యే బిల్లును పంపించాలి, వసంత దాదా ప్లాన్ తిప్పికొట్టాలని అనూష పథకం. అందుకు తనకి పరిచయం ఉన్న మెంటల్ హాస్పిటల్లో బిల్లుని పేషెంట్గా జాయిన్ చేయించింది. దీనికోసం బిల్లు కూడా ఒప్పుకున్నాడు. వసంత దాదాకి బిల్లు ఎవరో తెలియదు కాబట్టి సలీం శంకర్ స్థానంలో బిల్లు కరెక్ట్గా సరిపోయాడని బిల్లుని సెలెక్ట్ చేశాడు దాదా. కానీ సలీం శంకర్ని హైదరాబాదులో రౌడీలు గాని ఎవరైనా బిల్లుని చూస్తే వాళ్ళు వెంటనే గుర్తుపెడతారు. ఆ మరుక్షణం బిల్లుని చంపేస్తారు. ఇది విన్న జానీ షాక్ నుండి తేరుకోలేదు. అనూష వసంత దాదా సలీం శంకర్లను జైలుకు పంపించటం కోసం బిల్లును అడ్డుపెట్టబోతుంది. ఈ ఘటనలో బిల్లు చనిపోతాడా లేక అనూష ప్లాన్ ఫలిస్తుందా తెలుసుకోవాలంటే మరణ మృదంగం తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 11.